మీద ఉన్న గౌరవ సెక్రటరీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేస్తున్న ప్రతి ఒక్క టీచర్స్ కి, అదేవిధంగా మిగిలిన ప్రెస్ అండ్ ఆల్ మీడియా వీళ్ళందరికీ నా నమస్కారం. First of all, I would like to extend my Teachers' Day wishes to all teachers who have come and attended this program and see virtually through online, YouTube, etc. So, ఈ రోజు చూసినట్లయితే ఫస్ట్ ఒకటి మీ అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ టీచర్స్ హాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఫస్ట్ చూసినట్లయితే మై మదర్ ఇట్సెల్ఫ్ ఇస్ అ టీచర్. సెకండ్, రెండో విషయం చూసినట్లయితే చిన్నప్పుడు అంటే నేను కూడా వచ్చినది ఏమి పెద్ద సిటీ కానీ అలాంటివి ప్రాంతం నుంచి కాదు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ ఇన్ డిస్ట్రిక్ట్ కాల్ మలపురం ఇన్ కేరళ. అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మామూలుగానే కేరళలో ఎడ్యుకేషన్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. బట్ అయినా కూడా చుట్టుపక్కల కానీ ఇక్కడ కూడా సివిల్ సర్వీస్ ఏమి రాసిన వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చిన్నప్పుడు ఈ విధంగా ఒక కెరియర్ పాత్ తీసుకోవాలని కూడా తెలిసినది కూడా కాదు అప్పట్లో. సో మేబీ 5th, 6th, 7th క్లాస్ లో నన్ను నేర్పించిన ఒక టీచర్ అని చెప్పి మేడమే ఇనిషియల్ గా నాకు దీని మీద కొద్దిగా సోషల్ సైన్స్ కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నప్పుడు క్లాస్ లో కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని ఈ ఎగ్జామ్స్ రాస్తుంటే బాగుండేది అని ఒక థాట్ నా మైండ్ లో పెట్టినది మేడమే పెట్టి ఉన్నారు అప్పుడు 5th, 6th, 7th క్లాస్ లో. అంటే చాలా కాలం అది అలా మైండ్ లోనే ఉండిపోయినాయి. కానీ ఇవి మనం కాలేజ్ కానీ అవి రాసిన తర్వాతనే మనకు మళ్ళీ అది గుర్తొచ్చింది. మేడం ఈ టైంలో అప్పుడు నుంచే కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఎంకరేజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాను. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నా టీచర్ గా పనిచేస్తూ మేడం ఉన్నారు స్కూల్లో. సో అప్పటి నుంచి కొద్దిగా ఈ న్యూస్ చదవడము, కొద్దిగా పొలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ గురించి తెలుసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో దాని నుంచే సో ఇప్పుడు చూసినట్లయితే one is my mother, second is the teacher which sowed the seed in me with respect to writing this exam. So వీళ్ళిద్దరూ నా లైఫ్ లో చాలా అంటే లైఫ్ లో చేంజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ గా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలని కోరుతున్నాను. సో I would like to extend a warm greeting to all the teachers who have got the awards here. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ గారి మీటింగ్ లో ఒకటి చెప్పడం జరిగింది. As a teacher, how exciting it is to do that job. నాకు కూడా నాకు ఒక చిన్న అవకాశం దొరికింది. ఎందుకంటే నాది ఫస్ట్ జాబ్ అని చెప్పలేము, అంతేగాని ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు ఒక దగ్గర డబ్బులు ఏమి ఉండదు. ఎందుకంటే మనం కాలేజ్ ఆల్మోస్ట్ 3rd year, 4th year లాస్ట్ లోనే రాసాం ఎగ్జామ్. అప్పుడు వేరే జాబ్ ఏమి ఉండేది కాదు. సో ఫస్ట్ ఏం చేశానంటే ఆ ఇయర్ చదివిన పిల్లలు ఉంటారు, అంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సీకి ప్రిపేర్ చేసిన పిల్లలు ఉంటారు. కొంతమందికి ఒక 3 నెలల నేను పొలిటికల్ సైన్స్ నేర్పించడం జరిగింది యాజ్ అ టీచర్ గా. సో దాట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మంచిగా చెప్పినట్టు ద లవ్ అండ్ అఫెక్షన్ స్టూడెంట్స్ విల్ బి షోయింగ్ టు అ టీచర్. అంటే పెద్దగా ఏజ్ లో పెద్ద తేడా ఏం లేదు. నేను అప్పుడు 24 years అంటే నాతో చదివిన పిల్లలు అంటే 23, 1-2 years అటు ఇటు ఉంటాయి అంతేగాని. బట్ దాట్ డస్ నాట్ చేంజ్ ద contours of that Guru Shishya Parampara అంటారు కదా. So it was a very good experience in my life. It was just 3 months only. 3 నెలలు మాత్రమే నాకు అవకాశం దొరికింది. బట్ లైఫ్ లో చాలా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అండ్ పిల్లలు కూడా చాలా మంది కూడా దాంట్లో చదివిన వాళ్ళు 5-6 చదివారు యాజ్ అ స్టూడెంట్. సో వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ఒక 5-6 years వరకు కంటిన్యూస్ గా టచ్ లోనే ఉన్నారు. So that was a very wonderful experience in life, and moreover I really enjoyed doing that teaching. So అప్పుడే నాకు బాగా అంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అప్పుడే తెలుసుకున్నాము. సో ఇంకా మేబీ లేటర్ స్టేజ్ లో కూడా అలాంటివి ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాను. ఫర్దర్ ఈ యొక్క జిల్లా చూసినట్లయితే మనకు ఇంకొక 1 year మనకు కొద్దిగా ఇంపార్టెంట్ గా ఉంది. ఇక్కడ వచ్చిన టీచర్స్ అదే విధంగా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క టీచర్ సపోర్ట్ కావాలి అని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లానే మనం మొత్తం జాతీయ స్థాయిలో తీసుకున్నట్లయితే 60 జిల్లాల కింద సెలెక్ట్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే మన రాష్ట్రలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కానీ రాష్ట్రలైజేషన్ ఆఫ్ అమ్యూనిటీస్ కానీ మీరు చూసుకున్నట్లయితే మనకు కొన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఎటువంటి విరుద్ధం లేకుండా మనం ఏ విధంగా పిల్లలకి
పిల్లలు చదివిన ఏరియాస్ కానీ లేదంటే వాళ్ళకున్న టీచర్స్ సపోర్ట్ ఎలా పెంచుకోవచ్చు అని ఆ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. మీరందరూ కూడా సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఏమైతే స్కూల్లో మీరు చేయాలి అని ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని టీచర్స్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇస్ టీచర్స్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎటువంటి ఈ యొక్క యాక్టివిటీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చిన సంవత్సరంలో దీనికి సంబంధించిన డిఓ ఖచ్చితంగా కంటిన్యూస్ గా మీటింగ్లు అవన్నీ పెట్టడం జరుగుతాయి. మీ అందరూ యాక్టివ్ సపోర్ట్ తో సలహాతో ఈ యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.